మంచి జరిగితే మన ఖాతాలో, చెడైతే మంది ఖాతాలో అన్నది రాజకీయ నాయకులు పాటించే సహజ సూత్రం. మంది సొమ్ము మంగళవారం, తన సొమ్ము అయితే సోమవారం అన్న సామెతలా ఉంటుంది నాయకుల పరిస్థితి. ఇప్పుడు కాళేశ్వరం విచారణ విషయంలో కూడా అదే జరుగుతోందా? ఒకవేళ చెడు జరిగిందని తేలితే అది మొత్తం అధికారుల ఖాతాలోనే పడబోతోందా? ఫైనల్గా వాళ్లే బలిపశువులు అవ్వబోతున్నారా? ఆ విషయంలో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ తాజా రాజకీయం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూనే తిరుగుతోంది. కుంగుబాటుపై కమిషన్ విచారణ చివరి దశకు వచ్చిన క్రమంలో ఇప్పుడు పొలిటికల్గా హాట్గా మారిపోయింది. ప్రాజెక్టు అనుమతులు, నిర్మాణం, సాంకేతిక వివరాలకు సంబంధించి ఇప్పటికే 113 మందిని విచారించి వివరాలు రాబట్టింది కమిషన్. అందులో అన్ని విభాగాలకు చెందిన వారు ఉన్నారు. అయితే ఇప్పుడు విచారణ దాదాపుగా పూర్తవుతున్న టైంలో రాజకీయ నాయకుల పాత్ర మీద దృష్టి పెట్టింది విచారణ కమిషన్. అందులో భాగంగానే నిర్మాణ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ఇప్పటికే విచారణకు హాజరై తమ వాంగ్మూలాలు ఇచ్చారు. ఇక ఫైనల్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వంతొచ్చింది. బుధవారం కమిషన్ ముందు హాజరవబోతున్నారు ఆయన. ముందు అధికారుల్ని ప్రశ్నించినప్పుడు వాళ్లంతా అప్పుడున్న మంత్రులు, ముఖ్యమంత్రి పేరు చెప్పారట. అందుకే ఆ వాంగ్మూలాలను ఆధారం చేసుకుని రాజకీయ నాయకులకు నోటీసులు పంపి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. విచారణలో ప్రధానంగా ప్రాజెక్ట్ డిజైన్ మార్పు, నీటి నిల్వ, బిల్లుల మంజూరు లాంటి అంశాలపై ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. బరాజులలో నీటిని ఎవరు నిల్వ చేయమన్నారని అంటే దాంతో మాకేం సంబంధం, అది ఇంజనీరింగ్ అధికారుల పని అని చెప్పేశారట హరీష్ రావు. అంతకుముందు ఈటల రాజేందర్ కూడా టెక్నికల్ విషయాల్లో మాకు అవగాహన ఉండదు, ఆ వ్యవహారాలన్నింటినీ అధికారులు చూసుకుంటారు కదా అని క్లారిటీగా చెప్పేసినట్టు తెలిసింది. దీంతో ఇక చివరిగా కేసీఆర్ కూడా ఇలాంటి సమాధానాలనే చెబుతుండొచ్చని అంచనాలు పెరుగుతున్నాయి. ఆయన కూడా పరిపాలనా వ్యవహారాలు తప్ప సాంకేతిక విషయాలతో మాకేం సంబంధం అని అంటే మాత్రం ఫైనల్గా అధికారులు ఇరుక్కుపోవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ చర్చ ఇప్పటికే జరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణను నిశ్చితంగా పరిశీలిస్తే రాజకీయ నాయకులు సేఫ్గా తప్పించుకునే పనిలో ఉన్నట్టు అర్థమవుతోందని అంటున్నారు పరిశీలకులు. సాంకేతిక కారణాల పేరుతో వాళ్ళు అలా తప్పించుకోగలిగితే చివరికి బలయ్యేది ఇంజనీర్లు, అధికారులే కదా అన్న చర్చలు నడుస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. అదే సమయంలో మరో రకమైన మాటలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో అసలు అధికారులు స్వేచ్ఛగా పనిచేసుకునే వెసులుబాటు ఉందా? మంత్రులు, ముఖ్యమంత్రులు ఆదేశిస్తే వాళ్లకు నో అని చెప్పే సాహసం ఆఫీసర్స్ చేయగలుగుతారా అని ప్రశ్నిస్తున్నారు కొందరు. అదే సమయంలో కొందరు అధికారులు కూడా చట్టం అంటే వెరుపు లేకుండా రాజకీయ నాయకులు ఏది చెబితే అది చేయడానికి ఎక్కువ అలవాటు పడ్డారని, తమకున్న పరిజ్ఞానం వాస్తవాలతో సంబంధం లేకుండా జీ హుజూర్ అనడానికి అలవాటు పడ్డం వల్లే వాళ్ళు ఎక్కువగా ఇరుక్కుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. కాళేశ్వరం కమిషన్ లాంటి విచారణలు వచ్చినప్పుడు అధికారులు చిక్కుకుపోవడానికి ఇదే ప్రధాన కారణం అంటున్నారు. ఆఫీసర్స్ కూడా రూల్స్ను ప్రస్తావించి ఆ పేరుతో నాయకులు చెప్పిన పని చేయకుండా ఉంటే మంచి పోస్టింగ్స్ రావని, లూప్ లైన్ నుంచి తప్పించుకుని మెయిన్ స్ట్రీమ్కు రావాలంటే పవర్లో ఉన్నవాళ్లు చెప్పినట్టు వినాలని డిసైడ్ అవుతున్నారట. ఇలా రకరకాల కారణాలతో అధికారులు, పాలకుల మధ్య బంధం బలపడి చివరికి తేడా జరిగితే ఆఫీసర్సే బలిపశువులవుతున్నారన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. అలాగే మంత్రుల్లో కూడా మౌఖిక ఆదేశాలు ఇచ్చే వాళ్లే ఎక్కువ, లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయని, అలాంటి విషయాల్లో తేడా జరిగితే ఫైనల్గా సంతకాలు చేసిన అధికారులు ఇరుక్కుంటారని, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణను చూస్తుంటే అధికారులు బలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. రాజకీయ నాయకులు మాత్రం సేఫ్ జోన్లోనే ఉండొచ్చని అంటున్నారు. ఫైనల్గా ఎవరు ఇరుక్కుంటారో, ఎవరి మీద వేటు పడుతుందో చూడాలి.